హాయ్ మీకు పంటి మీద ఏమైనా బ్లాక్ మచ్చ ఉందా? సో ఆహారం తింటుంటే నొప్పిలేస్తుందా? సో మీరు ఏమీ కంగారు పడాల్సిన పని లేదు. ఆక్సిడెంటల్లో రూట్ కెనాల్ లేకుండా ఫిల్లింగ్తోనే చేయొచ్చండి. అంత అడ్వాన్స్డ్ మెటీరియల్ ఉన్నాయి. ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. So hi everyone, this is Dr. Madhuri, founder of Occidental, which is located here J2 Metro Station, Hyderabad. సో మీ పంటి మీద మచ్చ ఉన్నా కానీ లేదు అంటే మీకు ఓన్లీ భోజనం తినప్పుడు నొప్పులు వేస్తున్నా కానీ సో దానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూట్ కెనాల్ లేకుండా క్యాప్ లేకుండా ఇక్కడ ట్రీట్మెంట్ చేయొచ్చండి. సో దానికి మనం కాన్సెప్ట్ ఏంటి అనేది తెలుసుకుందాము. ఎప్పుడైతే డికే అనేది పైన ఉన్న ఎనామిల్ లేయర్ వరకు స్ప్రెడ్ అవుతుందో దాన్ని కాంపోజిట్ ఫిల్లింగ్తో ఫిల్ చేస్తాము. ఎప్పుడైతే హాఫ్ ఆఫ్ ద డెంటిన్ రీచ్ అవుతుందో అప్పుడు కూడా మనం కాంపోజిట్ ఫిల్లింగ్ సరిపోతుంది. ఎప్పుడైతే డెంటిన్ 3/4 ఆల్మోస్ట్ డెంటిన్కి రీచ్ అయినప్పుడు మనం శాండ్విచ్ టెక్నిక్ ద్వారా జిఐసి సిమెంట్ ప్లస్ కాంపోజిట్ చేసేసి దాన్ని క్లియర్ చేస్తాము. ఎప్పుడైతే ఆ డికే కనుక ఫస్ట్ 2 లేయర్స్ దాటి 3rd లేయర్కి టచ్ అయితే అప్పుడు మనం పల్ప్ క్యాపింగ్ అనేది చేయొచ్చు అనమాట. జనరల్గా పల్ప్కి టచ్ అవ్వగానే రూట్ కెనాల్ చేస్తూ ఉంటారు, కానీ అవసరం లేదండి. ఎప్పుడైతే ఆ పల్ప్ వరకు ఇన్ఫెక్షన్ అయిందో ఆ ఇన్ఫెక్టెడ్ పార్ట్ వరకు తీసేసి కాల్షియం హైడ్రాక్సైడ్ డ్రెస్సింగ్, ఎంటీఏ, బయోమిమిక్ మెటీరియల్స్ యూస్ చేసి వాటి ఎనలాగ్స్ యూస్ చేసి పల్ప్ క్యాపింగ్ అనేది చేయొచ్చు. దాని తర్వాత మనం నార్మల్గా చేసే శాండ్విచ్ టెక్నిక్లో ఫిల్లింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో దీనివల్ల మనం రూట్ కెనాల్ కావచ్చు, దాని తర్వాత ఇచ్చే క్యాప్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. దీనివల్ల మనకి ఆ టైం కావచ్చు, డబ్బులు కావచ్చు, అన్నిటికంటే ముఖ్యమైన మన న్యాచురాలిటీని అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. కానీ ఈ పల్ప్ క్యాపింగ్ అనేది మనం లాంగ్ స్టాండింగ్ వెయిట్ చేసి ఆ టూత్ దికే కనుక ఆ మొత్తం పల్పల్ లేయర్కి రీచ్ అయ్యి కింద ఉన్న బోన్కి కూడా ఇన్ఫెక్షన్ వస్తే మనం అది చేయలేము. అదనేది మాకు ఎక్స్రేలో కనిపిస్తుంది. మీకు యాజ్ ఏ పేషెంట్గా అది ఎట్లా అర్థమవుతుంది అంటే మీకు నిద్రపోయేటప్పుడు అంటే పనుకున్న పొజిషన్లో రేడియేటింగ్ పెయిన్ రావటం, తలనొప్పి, చెవు నొప్పి వచ్చినప్పుడు మనం అనేది పల్ప్ క్యాపింగ్ అనే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. కానీ మీరు మా డెంటిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు, స్పెషల్గా ఆక్సిడెంటల్కి వచ్చినప్పుడు మీ పన్ను స్ట్రక్చర్, మీ పంటి యొక్క ఎక్స్రే తీసి యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్ మనము ఓన్లీ పల్ప్ క్యాపింగ్ చేయడానికి ట్రై చేద్దామండి. సో ఈ పల్ప్ క్యాపింగ్ గురించి కావచ్చు, ఫిల్లింగ్స్ గురించి కావచ్చు, దాంట్లో ఉన్న అడ్వాన్సెస్ గురించి కావచ్చు, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా ఆక్సిడెంటల్ని రీచ్ అవ్వచ్చు అండి. ఇక్కడ మేము అది 6/6లో మైక్రోస్కోపిక్గా ట్రీట్మెంట్ చేయడం అనేది ఆక్సిడెంటల్లో జరుగుతూ ఉంటుంది. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ us.